టీటీడీ కల్తీ ఈ కేసులో సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ వేగవంతం చేసింది. కేసు నమోదు చేసిన సమయంలో 15 మందిని, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్ తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వారిలో 7 టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. 2019-2024 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంఈలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై సిట్ కేసులు నమోదు చేసింది. గతంలో జీఎంఈలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, ఎస్వీ గోశాల పూర్వ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇందులో ఉన్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు పేర్కొన్న నిందితుల సంఖ్య 35కి చేరింది. వారిలో 10 మందిని అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. ఇబ్బంది వైశాలి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గతంలో తిరుపతి లడ్డూకు సంబంధించి కల్తీ ద్వారా పెద్ద ఎత్తున కూడాను భక్తుల్ని గోల్మాల్ చేశారని చెప్పి ప్రస్తుత అధికార పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో 2014 నుంచి 19 వరకు టీటీడీలో సంబంధించి ఎవరైతే ఇది నెయ్యి కొనుగోలు చేశారో వారందరి మీద కూడాను ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా కూడాను ఎవరైతే దీనికి సంబంధించి కల్తీ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని గుర్తించి 11 మంది నిందితులుగా చేరుస్తూ కూడాను వాళ్ళ మీద సిట్ మెమో దాఖలు చేసింది. 11 మంది నిందితుల్లో 7 టీటీడీ ఉద్యోగులు, వాళ్ళంతా కూడా గ్రేడ్ 1 అధికారులుగా ఉన్నారు. అయితే ఇందులో ప్రత్యేకించి కూడా గతంలో 2019-2024 మధ్యన కొనుగోలు చేసిన ఏదైతే దీనికి సంబంధించి నెయ్యి ఉందో ఆ నెయ్యికి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున కూడా కల్తీని గుర్తించకుండా భక్తుల్ని అలా టీటీడీని మోసం చేశారనే అభియోగాలు వారి మీద నమోదు చేశారు. జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అలాగే ఎస్వీ సంబంధించి అంటే ఏదైతే వెంకటేశ్వర సంబంధించి గోశాల పూర్వ డైరెక్టర్ ఉన్నారో హరినాథ్ రెడ్డి పైన కూడాను కేసు నమోదు చేశారు. అంతేకాకుండా లోపల ఉద్యోగస్తులు తనిఖీ చేసే వాళ్ళు ఎవరైతే నెయ్యికి సంబంధించిన వ్యాన్లు రాగానే, ట్యాంకర్లు రాగానే వాటిని తనిఖీ చేసి వాటిని ల్యాబ్ లో టెస్టులకు పంపించే మిగతా వారి మీద కూడాను కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కూడాను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిన్న కూడా ఆయన సిఐడి కార్యాలయానికి వచ్చి తన వాదనని వినిపించడం జరిగింది. గతంలో పనిచేసిన ఈవోలు కూడాను వారి వెర్షన్ చెప్పడం జరిగింది. 2వ తేదీ కల్లా ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నిటి కూడా సీల్డ్ కవర్ లో తమకు అందించాలని చెప్పి హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా వీటికి సంబంధించి గట్టిగా కూడాను చర్యలు తీసుకుంటున్నారు. దీని మీద ఒక రకంగా కేసును కూడా చాలా స్పీడ్ గా ముందు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా 11 మంది నిందితులుగా గుర్తించి వారందరి మీద కూడాను మెమోలు అంటే వారి మీద ముందుగా నోటీసు ఇచ్చి వారిని అదుపులో తీసుకుంటాం, ప్రశ్నించడం, అలాగే వారి తర్వాత నిందితుల జాబితాలో చేర్చిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత వారిని తిరిగి కస్టడీ తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.